నమస్తే అండి. నా పేరు సూర్య. నిన్న ఒక వీడియో ఒకటి చూశాను. అంటే ఈళ్ళు నెక్స్ట్ ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారు, ఎవరు సీఎం అవుతారు అని చెప్పేసి ఏదో సర్వే టైప్‌లో కొంతమంది చేస్తూ ఉంటారు. వీడియోస్ చేస్తారు. దాంట్లో ఒక ఆవిడ పబ్లిక్ ఒపీనియన్ టైప్‌లో అనమాట. ఒక ఆవిడ మాట్లాడుతూ ఆవిడ జగన్ గారి అభిమాని అనుకుంటా. వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఏమో. జగన్ గారు డబ్బులిస్తున్నాడు అందరికీ, సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాడు, అందరికీ డబ్బులేస్తున్నాడు, ఆయన దగ్గర తినేసి ఆయనకే ఓటేయనంటున్నారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ మీనింగ్ ఏంటంటే డబ్బులు తీసుకుంటున్నారు అతని దగ్గర, కానీ అతనికే ఓటేయనంటున్నారు, ఎదవలు ఆ టైప్లో ఏదో తిట్టుతుంది అనమాట. అయితే దాని గురించి మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆవిడ వీడియో అనే కాదు, చాలా ఇక్కడ లోకల్లో కానీ చాలామంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా దీని గురించి మాట్లాడతారు అనమాట. ఎక్కువ ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తారు. జగన్ డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు తినేసి అతనికే ఓటైన అంటున్నారు అని చెప్పేసి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీని గురించి మాట్లాడాలి, అందుకని ఈ టాపిక్ తీసుకుని మాట్లాడుతున్నా ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసినప్పుడు, ఆవిడ మాట్లాడుతున్నప్పుడు చూసినప్పుడు, అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇలాగ పెట్టి పెడ నాలుగు కొట్టాలనిపిస్తుంది. అంటే ఆవిడని కొడతానని కాదు, కానీ అలాంటి వాళ్ళని చూసినప్పుడు కొట్టాలనిపిస్తుంది. అమ్మ, ఇది నీకు ఎంత చదువుకున్నావో, మీకు ఎంత జ్ఞానం ఉందో నాకు తెలియదు, కానీ రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తంలో, రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం మొత్తం మీద, అంటే ప్రతి పైసా మీద ప్రతి పౌరుడికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది. ప్రతి పౌరుడి సంపద అది. రాష్ట్ర ఆదాయం మొత్తం ప్రతి పౌరుడి సంపద, రాష్ట్రంలో ఉన్న ఈ వనరులు మొత్తం ప్రతి పౌరుడికి సంబంధించిన సంపద అది. ఆ సంపదని అందరికీ, అన్ని వర్గాల వారికి సమానంగా వచ్చిన ఆదాయాన్ని పంచడానికి మాత్రమే ఒక వ్యక్తిని పెట్టుకున్నాం. అతనే మీ జగన్ రెడ్డి అనే వ్యక్తి. ఇప్పుడు అతను ఏంటి, కొన్ని హామీలు ఇచ్చాడు, ఇతను హామీలు ఇలా చేస్తానన్నాడు, అతన్ని నమ్మి ఎక్కువ మంది ఓట్లు వేశారు. మరి ఇంకెందుకు, లేకపోతే జగన్ రెడ్డి ఇంకెవడు లేడేంటి, పైనుంచి ఆమె దిగి వచ్చాడేంటి జగన్ రెడ్డి అనే వ్యక్తి అన్న? నీకేమో ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి, ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో అతను డబ్బులు ఇచ్చేసాడు, డబ్బులు ఇవ్వడం ఏంటి, అది ప్రజల హక్కు, ప్రజల డబ్బు, అది ప్రజలకు పంచడానికి సమానంగా అన్ని వర్గాల వారికి వాళ్ళ జనాభా సాంద్రతను బట్టి వారికి అభివృద్ధిలో భాగంగా కానీ, వాళ్ళ అంటే కింద వర్గం నుంచి పైకి అభివృద్ధి చెందడానికి వాళ్ళ ఆర్థికంగా చేయూతను అందించాలి. అందుకే కదా పెట్టింది, లేకపోతే ఇంకెందుకు? జగన్ రెడ్డి ఏమన్నా పైనుంచి దిగి వచ్చాడా, లేదా దేవదూత ఏంటన్నా, దేవుడు అవుతారా? నీకు ఎలాగనిపిస్తే నీ ఇంటికి తీసుకెళ్ళి రోజు పూజ చేసుకోమ్మా. నీకు అనిపిస్తుంది అనుకో, రోజు తీసుకెళ్ళి పూజ చేసుకో, కొబ్బరికాయ కొట్టుకో తీసుకెళ్ళి. అదే నువ్వు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ టైప్లో పూజ చేసుకో రోజు తీసుకెళ్ళి. అంతేగాని నువ్వు బయటకు వచ్చి ప్రజలందరి ముందు, ప్రజలు భిక్షగాళ్ళలాగా ఏదో వేస్తున్నట్టు సొంత డబ్బు ఏమైనా ఇస్తున్నాడా ఏంటి? పోనీ సొంత డబ్బు ఇస్తే చెప్పు. ఎప్పుడైనా ఎవరికైనా 1,00,000 రూపాయలు ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ ఇంత 100 చెప్తాను నేను లిస్ట్. జగన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైనా ₹1 ఎవరికైనా ఇచ్చినట్టు నాకు చెప్పు, నేనేంటాను. అప్పుడు మాట్లాడు. ఇస్తే ఎవరికైనా అది ఆ రకంగా ఇచ్చింది ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడు. అంతేగాని రాష్ట్ర ఆదాయాన్ని అందరికీ పంచుతుంటే, అందుకే కదా ముఖ్యమంత్రి కింద పెట్టింది, లేదా ఇంకేందుకు పని లేకంటే? నీకు నాలెడ్జ్ లేదేమో, నీకు తెలియదేమో అమ్మ, ఇష్టం వచ్చినట్టు అలా మాట్లాడకూడదు. అది చట్ట ప్రకారం రాంగ్, అది నీకు తెలియట్లేదు అనుకుంటా. నీ మీద కేసు పెట్టచ్చు నేను కావాలంటే, ఇలా మాట్లాడుతుందని. ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసు పెట్టచ్చు కావాలితే. రాష్ట్ర సంపదని సమానంగా అందరికీ పంచడానికి, ఆ వనరులని ఎవరైతే పేద వర్గాల్లో ఉంటున్నారో వాళ్ళని అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి పదంలో నడిపించడానికి, ఇండస్ట్రీస్ గ్రోత్, డెవలప్మెంట్ ఇవన్నీ చేయడానికి ముఖ్యమంత్రిని పెట్టేది, లేదా ఇంకెందుకు? లేకపోతే ఇంకెందుకు? అలా నమ్మి ఎక్కువ మంది ఓట్లు వేస్తారు అంతే, అంతకు మించి ఉంది. నాకు సంబంధించిన పనులు నువ్వు చేసి పెడతావు, అందరికి సమానంగా నువ్వు చేసి పెట్టగలవని నిన్ను నమ్మాను కాబట్టి నీకు ఓట్లు వేస్తున్నావని ఓట్లు వేస్తున్నారు. అతను ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఏదో దేవదూతలకు పైనుంచి దిగి వచ్చినట్టు అట్లా మాట్లాడటం తప్పు కదా. అది ఎవరి మధ్యలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇలాగా. నేను అందుకే ఈ వీడియో తీసుకున్నా. ఫ్రెండ్స్, వీలైతే ఎక్కువ మంది దీని మీద మాట్లాడాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు తెలియట్లేదు, చిన్నగా ఇది ఏమవుతుందంటే లోనికి వెళ్ళిపోతుంది. అదేదో పెడుతున్నట్టు, మిగతా వాళ్ళు భిక్షం తీసుకుంటున్నట్టు ఆ టైప్ ప్రచారం చేస్తున్నారు. సో దీని మీద ఎక్కువ మంది వాయిస్ రేస్ చేయండి, నా రిక్వెస్ట్ ఇది.
కనీసం అట్లీస్ట్ ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి కాస్త ఎక్కువ మందికి వీలైతే. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే, వాయిస్ రేజ్ చేస్తున్నానంటే, నేను యాక్చువల్గా నాకు సంబంధం లేనిది నేను ఏదో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫిల్మ్ రిలేటెడ్గానే ఉంటాను. నేను ఎప్పటికీ పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పటికీ రాలేను కూడా. కాకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్మి అతను మంచి చేయగలడని నమ్మాను, అందుకే సపోర్ట్ చేస్తున్నాను. ఇలా మాట్లాడటం వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నిన్న ఒక వీడియో ఏదో వైరల్ అయింది, 10,000 అంతకు వెళ్ళింది. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. దాంట్లో వాళ్ళ పచ్చిబూతులు నాకు ఫేస్బుక్లో మెసేజ్లు చేస్తారు. పోనీ దీంట్లో కామెంట్ చేయరు, యూట్యూబ్లో కామెంట్ చేస్తే పర్వాలేదు, నా ఫేస్బుక్లో మెసేజ్ చేస్తారు. అదేది యూట్యూబ్లో కామెంట్ చేస్తే కొంతమంది చూసి ఇంకొంతమంది అన్నా చూస్తారు, నాకు ఉపయోగపడుతుంది, నాకు యూజ్ అవుతుంది, ఏదో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నాకు కాస్త డబ్బులన్నీ వస్తాయి, దాంతో ఏదైనా ట్రైలర్ అనేది చేసుకుందామని చూస్తున్నాను వచ్చిన డబ్బులతో. తిడితే నాకు ఇబ్బంది లేదు, కాబట్టి చెప్తున్నా వాయిస్ రేస్ చేయాలి యూత్. ఇప్పుడు వాయిస్ మాట్లాడకపోతే ఇలాంటి వాళ్ళ ప్రచారాలు నిజమైపోతాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రైతులకి డబ్బులు ఇస్తున్నాడు, అతను సొంత డబ్బులు ఇస్తున్నాడు. సరే, కొంతమంది వైసీపీ వాళ్ళు అంటారు అతను ఏమో ఇచ్చాడు, 10 కోట్లు ఇచ్చాడు, మిగతాదంతా వేరే వాళ్ళు ఇచ్చారు, అదే చందాల కింద వేసుకుని ఇస్తున్నారు అన్నాడు. సరే, 10 కోట్లు ఇచ్చాడు కదా. మీ జగన్ రెడ్డి గారు ఎక్కడైనా ఒక 10 లక్షలు ఇచ్చింది చెప్పు నాకు. పవన్ కళ్యాణ్ 10 కోట్లే ఇచ్చాడు, ఫోన్ తక్కువ నీకు. జగన్ రెడ్డి గారు అనే వ్యక్తి 10 లక్షలు ఎవరికైనా పర్సనల్గా వ్యక్తిగతంగా సాయం చేసింది నాకు చూపించు. మీకు డబ్బులు ఇస్తున్నాడు, ఇచ్చిన దానికి అతనికి ఎన్ని ఫెసిలిటీస్, ఎంత ప్రజాధనాన్ని దోసేసుకోవడం. గవర్నమెంట్కి సంబంధించిన 2014 నుంచి 2004 నుంచి 2009 వరకు ఎన్ని ప్రభుత్వ భూముల్ని ధారాదత్తం చేశారు. దాని ద్వారా ఎంత ఆర్థికంగా ఇతను లబ్ధి పొందాడు. ఆ ప్రభుత్వ భూమి ఎవరిది? ప్రజలది కాదా ఏంటి? మాది కాదని ఊరుకుంటున్నారా ఏంటి? అంటే మీకు కొంతమందికి మాకు సంబంధం లేదు, మా జగన్ రెడ్డి గారు సంపాదించుకుంటున్నాడు, మాకు ఏదో కొద్దిగా దాంట్లో పెడుతున్నాడు, మేము ఇలా ఉంటాం బానిసలాగా నువ్వు అనుకుంటే మాకు అందరికీ అంటగట్టకూడదు. మరి నీకు అతనికి ఏం చేసినా నీకు బాగుంటుందేమో జన్మగా, మాకు కాదు కదా. నేను రాష్ట్రం అనుకుంటాం, రాష్ట్రం బాగుండాలనుకుంటాం, రాష్ట్ర సంపద ఇది. రాష్ట్ర సంపదను ఎవరో దోచుకుపోతుంటే చూస్తూ మేము ఊరుకోలేము. అట్లా అవినీతి చేస్తూ ఉన్న వాళ్ళకి నీకే అంత పొగరుంటే, నీతిగా నిజాయితీగా మాట్లాడుతుంది మాకెంత ఉండాలి? ఏదో దానదత్తం చేస్తున్నారు, దానం చేస్తున్నట్టు, భిక్షగాళ్ళకి భిక్ష చేస్తున్నట్టు అలా మాట్లాడతాం. నిజంగా నేను పళ్ళు రాలగొట్టాలి అలాంటి వాళ్ళని. ఓకే అండి, ఈ వీడియో నాకు మాట్లాడాలనిపించింది, ఎందుకంటే ఇది చాలామంది విలేజ్ లెవెల్, అంటే నేను విలేజ్ చూస్తూ ఉంటాను, ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అందుకే నేను వీడియో తీసుకున్నాను. ఏదో వాళ్ళ భిక్ష ఇస్తున్నాడు కదా, సింపుల్గా చెప్పేస్తారు, ఇస్తున్నాడు కదా, అతను ఇస్తున్నాడు, అతనికే ఒకటి ఏంటి ఇచ్చేది, ఏంటి ఇచ్చేది అంటున్నా. చేస్తున్నాడు పనులు అంతే, ఓకే చేస్తున్నాడు, ఆ చేసిన విధానం అంతే తప్ప ఇస్తున్నాడు ఏంటి, ఎవరి డబ్బు ఇది? ఓకే, సరిగా చేస్తున్నాడు, అతనికి ఇచ్చిన పనిని, అతనికి ఇచ్చిన వర్క్ని సవ్యంగా చేస్తున్నాడు, ప్రజలందరికీ సమానంగా పంచడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పు, అది కరెక్ట్. అంతేగాని డబ్బులు ఇచ్చేస్తున్నాడు, ఏదో ఇంట్లోంచి పట్టుకొచ్చి ఇస్తున్నట్టే. అసలు మర్చిపోతున్నారా ఏంటి ఇది మందని? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అనేది, దీంట్లో ఉన్న సంపద కానీ, దీనికి వచ్చే వనరులు కానీ, దీనికి వచ్చే ఆదాయం కానీ మందని మర్చిపోతున్నారా? ప్రజలకు అందరికీ సమాన హక్కు ఉందని మర్చిపోతున్నారా? ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్స్ వాళ్ళ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, వాళ్ళ నుంచి ట్యాక్స్ కంపెనీ పెట్టడానికి స్థలం ఇస్తున్నారు, అది ప్రభుత్వ భూమి, అంటే ప్రజలందరి భూమిని. ఇప్పుడు అది ఏదో వచ్చి మనకు ఉద్ధరించేట్లా ఇండస్ట్రీస్, ఓకే రావాలి, జాబ్లు కల్పించాలి, అది కూడా ప్రభుత్వ భూమి నుంచి వచ్చిన ఆదాయంలో మనకి ట్యాక్స్లు కడుతున్నారు, ఆ ట్యాక్స్ నుంచి వచ్చిన ఇన్కమ్, ప్రజల నుంచి వచ్చిన ట్యాక్స్, ఇదంతా కలిపి ఆ ప్రజలకి సమానంగా పంచడానికి ఒకడు ఉండాలి, కాబట్టి అతను పెట్టుకున్నాం అంతే. అందరూ ఈయన కోట్ల మంది అందరూ కలిపి పాలించలేరు కదా, దానికి కొట్టుకోవాలి కదా, అందుకని ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నారు, ఎవడో ఒకడిని. పునాడు మంచోడు చెడ్డాడు పక్కన పెట్టండి, అతను ఏదో పని చేస్తున్నాడు అనుకో, పని కరెక్ట్గా చేస్తున్నాడు, అప్పగించిన పని సవ్యంగా చేస్తున్నాడు అని చెప్పుకోవాలి తప్ప, ఇచ్చేస్తున్నాడు కదా, అతను ఇస్తున్నాడు కదా, అతను కోటయ్యారా మీరు? నిజంగా అలాంటి ప్రచారం చేసే వాళ్ళు పనులే రాలగొట్టాల. సరే అండి, ఈ విషయం గురించి మాట్లాడడానికి కొంచెం ఇంపార్టెంట్ వీడియో అని చేస్తున్నాను, వీలైతే దీన్ని షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి కాస్త వెళ్తుంది, రీచ్ అవుతుంది అని, అట్లీస్ట్ అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తారని. ఓకే, థ్యాంక్ యూ.